హలో ఆల్, వెల్కమ్ టు విషయా ఫుడ్. ఈరోజు మనం ఇంకొక సండేస్ వెరీ స్పెషల్ రెసిపీ చికెన్ కబాబ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్, తప్పకుండా ట్రై చేయండి. దీనికి ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్లో ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని యాడ్ చేసుకోండి. ఒక 7 లేదా 6 పచ్చిమిరపకాయలు, కొంచెం వాము, పెప్పర్ పౌడర్ ఒక స్పూన్, గరం మసాలా ఒక స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్, కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలానే పసుపు, ఇంకా ధనియాల పొడి, కొంచెం కారం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి కారం చాలా తక్కువ వేసాం. సో దీన్ని అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలానే మనం గ్రైండ్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 1 అవర్ దీన్ని మ్యారినేట్ అవ్వనివ్వండి. కొంచెం ఆయిల్ అప్లై చేసి పైన మూత పెట్టేసి మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇది బాగా మ్యారినేట్ అయిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఒక స్పూన్ కూడా బాగా ఆయిల్ అప్లై చేసి, స్పూన్ అనే కాదు ఏదైనా సరే స్టిక్ లాంటిది తీసుకోండి. దానికి ఇలా చిన్న చిన్నగా బాల్స్ తీసుకొని అలా ప్రెస్ చేసుకోవాలి స్పూన్కి. సో అలా ఆ సైజ్ లేదా ఆ షేప్ వచ్చాక అలా రిమూవ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో షాలో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేసి మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ కబాబ్స్ని ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేసుకోండి. సిమ్లో పెట్టి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ కుక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 7 మినిట్స్కి ఇది కుక్ అయిపోతుంది, లేదా 10 మినిట్స్. సో ఈ కలర్ రావాలన్నమాట. మొత్తం మనకి కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఇలా కాల్చుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయాయి. ఎక్కువ కుక్ చేసినా అది డ్రై అయిపోతుంది. దీన్ని మంచిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడిగా తినండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏదైనా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విషయా ఫుడ్.